ఏకాంతంగా కూర్చోండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి భృకుటి మధ్యస్థానంలో మెరిసేటటువంటి నక్షత్రం పైన ఏకాగ్రం చేయండి. నేను ఆత్మ ఒక జ్యోతి స్వరూపాన్ని, పాయింట్ ఆఫ్ లైట్, స్వరాజ్య అధికారిని. నా మనసుకు బుద్ధికి మాలికుణ్ణి. నా మనస్సు సదా నా కంట్రోల్లో ఉంది. నా తండ్రి పరమపిత శివపరమాత్మ కూడా నాలాగే ఒక పాయింట్ ఆఫ్ లైట్. నా తలపైని నాకు ఛత్రఛాయగా అయి ఉన్నారు. నేను ఆత్మ ఇప్పుడు టీచరుగా అయ్యి స్వయానికి స్వయమే శిక్షణనిస్తూ ఉన్నాను. నా మనస్సును నా ఎదురుగా ఎమర్జ్ చేశాను. నా మనసుకు ప్రేమగా శిక్షణనిస్తూ ఉన్నాను. హే యోగి, జన్మ జన్మలుగా అపవిత్రత యొక్క క్షణికమైన సుఖాల్ని చూశావు. దాని వలన శక్తులన్నీ నష్టపోయాయి. నువ్వు ఖాళీగా అయిపోయావు. నీ దగ్గరి శక్తులన్నీ ఖాళీ అయిపోయాయి. మనోవికారాలు నీ జీవితాన్ని ఖాళీగా చేసేశాయి. నీ వద్ద ఏ విశేషత మిగల్లేదు. నలువైపులా మాయ యొక్క సామ్రాజ్యం వ్యాపించిపోయింది. ఇప్పుడు నువ్వు శ్రేష్టమైన పవిత్రత యొక్క సుఖాన్ని అనుభవం చేసి చూడు. ఈ సుఖం సర్వశ్రేష్టమైన సుఖం. పవిత్రతయే సత్యమైన పరమాత్మ సుఖాన్ని అనుభూతి చేయిస్తుంది. ఎవరి దగ్గరైతే పవిత్రతా శక్తి తక్కువగా ఉంటుందో వారికి పరమాత్మ మిలనం యొక్క సుఖం తక్కువగా ఉంటుంది. పవిత్రతా మార్గం త్యాగం యొక్క మార్గం. హే ఆత్మ, ఎప్పుడైతే నీ చేతిని బాబా చేతికి ఇచ్చేస్తావో అప్పుడే ఈ పవిత్రత ఒక సహజ స్వభావంగా తయారైపోతుంది. కాబట్టి నువ్వు నీ బుద్ధిని ఈ మనోవికారాల నుండి తొలగించు. నువ్వు చూడ్డం లేదా ఈ ప్రపంచం ఏ విధంగా ఈ వికారాల వైపు
పిచ్చిదానిలాగా పెరగెడుతున్నదో. వారి గమ్యం ఎక్కడుందో కూడా వారికి తెలియదు. ఇలా పరిగెత్తి పరిగెత్తి వారెక్కడికి వెళ్తారో కూడా వారికి తెలియదు. నిన్ను భగవంతుడు ఈ పరుగులాట నుండి బయటకు తీశారు. నువ్వు పరమాత్ముని శరణు తీసుకున్నావు. ఒకసారి నువ్వు ఈ వికారాలను వదిలేసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎందుకు వాటి వైపు చూస్తున్నావు? హే యోగి, గుర్తుంచుకో, ఈ కర్మేంద్రియాల సుఖం, ఈ వికారాల క్షణిక సుఖం ఒక యోగి కొరకు విషంతో సమానం. అన్నింటినీ హరించి వేస్తుంది, పుణ్యాన్ని దోచుకుంటుంది. ఇప్పుడు నువ్వు స్వయంలో శక్తిని నింపుకోవాలి. జ్ఞానయోగాల శక్తిని నింపుకోవాలి. నీ పవిత్రత ప్రపంచానికి చాలా గొప్ప శక్తి. నీకు ఇది కూడా అర్థమయ్యే ఉంటుంది, నీలో కొద్దిగానైనా అపవిత్రత వచ్చింది అంటే అది ఈ ప్రపంచానికే చాలా చెడు జరుగుతుంది. ప్రపంచంలో ఆపదలు వస్తాయి, కానీ నీవు ధారణ చేసిన పవిత్రత ఈ ప్రపంచానికి సురక్షా కవచంలాగా తయారవుతుంది. ఇప్పుడు నువ్వు నీ జీవితానికి ఒకే ఒక లక్ష్యాన్ని తయారు చేసుకో. కేవలం నీలో జ్ఞానయోగాల శక్తిని నింపుకో. ఈ ఆత్మిక శక్తితో స్వయాన్ని సదా కొరకు సంపన్నంగా చేసుకో. ఈ ఆత్మిక శక్తిని నువ్వు ఎంతగా నింపుకోవాలంటే అది నీకు జన్మ జన్మలకు సంపాదన. ఆ సంపాదన చేసుకునే సమయం ఇదే. ఈ సమయం కేవలం ఒక్కసారి మాత్రమే నీ చేతుల్లోకి వస్తుంది. జన్మ జన్మల వరకు ఈ సమయం నీకు శక్తిని నింపుతుంది. ఈ సమయం తప్ప మిగతా సమయమంతా సంపాదించుకున్న దానిని అనుభవించే సమయమే. నువ్వు చాలా తెలివిగలవాడివి. కొంచెం ఆలోచించు, ఈ సమయం తిరిగి రెండవసారి నీ చేతుల్లోకి వస్తుందా? నువ్వు ఎంత కావాలంటే అంత స్వయంలో జ్ఞానయోగాల శక్తిని నింపుకో. నీ స్వ ఇచ్ఛతోటి ఎంత కావాలంటే అంత శక్తులను నింపుకో. సమయం చాలా భాగ్యాన్ని తీసుకొని నీ వద్దకు వచ్చింది. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఈ సమయాన్ని వ్యర్థ మాటలలో గడపాలనా లేక శివబాబా స్మృతిలోనా?
ఎక్కడ వ్యర్థముంటుందో అక్కడ తండ్రి ఉండరు. ఒక్క విషయం మాత్రమే ఉంటుంది, వ్యర్థమన్నా ఉంటుంది, లేక శివబాబా జతలో సుందరమైన అనుభవాలైనా ఉంటాయి. మాటలలో ఉండటం నీకు ఇప్పటి వరకు బాగానే అనుభవం ఉంది. గంటలు గంటలు మాట్లాడుతూ ఉండినా కడుపు నిండలేదా? హే ఆత్మ, నీకు అర్థం కావడం లేదా? ఈ విధంగా ఉన్నట్లయితే నువ్వు నీ మహత్తరమైన గమ్యాన్ని చేరుకోలేనని, ఎందుకు నీ అమూల్యమైన సమయాన్ని మాటలలో గడిపివేస్తున్నానని నీ అనుభవం నీకు చెప్పడం లేదా? ఎందుకు వ్యర్థంగా గడుపుతున్నావు? నాలుగు క్షణాలు కాదు, 4 నిమిషాలు కాదు, గంటలు గంటలు వ్యర్థమైన అర్థం లేని విషయాలలో, పొద్దుపోని విషయాలలో ఎందుకు గడుపుతున్నావు? తర్వాత వెళ్ళి యోగంలో కూర్చుంటే అవే సంకల్పాలు నిన్ను యోగయుక్తంగా కానివ్వవు. అటువంటి అర్థం పర్థం లేని మాటలకు నీ అమూల్యమైన సమయాన్ని ఎందుకు గడుపుతున్నావు? ఇప్పటి వరకు కూడా నీ వివేకం మేల్కోలేదా? బాబాతో అనుభవం చేసిన సుఖమే 4 యుగాలలో సర్వశ్రేష్టమైన సుఖమని నీకు అనిపించడం లేదా? ఒకవైపు సత్యయుగపు స్వర్గం యొక్క సుఖము, రెండవ వైపు శివబాబా జతలోని సుఖాన్ని పెట్టుకొని చూడు. ఈ ప్రపంచంలోని సుఖము నిస్సారంగా కనిపిస్తుంది. కేవలం ఈశ్వరీయ సుఖం మాత్రమే సర్వోపరి సుఖము. కాబట్టి నీకేం కావాలనో తేల్చుకో. మాటల సుఖమా లేక తండ్రి ఇచ్చే సుఖమా? ఎప్పటికీ నువ్వు ఈ వ్యర్థ మాటలకు తిలాంజలిస్తావు? ఎందుకంటే ఈ సంగమ యుగమున్నదే ఈశ్వరీయ సుఖానుభూతుల కోసం, దివ్య అనుభవాల కోసం, అనేక రకాలైన ప్రయోగాల కోసం. హే యోగి, కొద్దిగా ఆలోచించు. నువ్వు బాబా దగ్గరకు మొట్టమొదట వచ్చినప్పుడు ఏమేమి ఉమంగ ఉత్సాహాలు ఉండినాయో, ఏమేం ఆలోచిస్తుండేవాడివో, ఏ ఉమంగ ఉత్సాహాలతోటి అయితే నువ్వు బాబా దగ్గరకు వచ్చావో అవి అలాగే ఇప్పటికీ నీ జీవితంలో ఉన్నాయా? లేవంటే అవి ఎక్కడికి పోయాయి? తప్పకుండా నువ్వు ఇతరులను చూడటంలో లగ్నమైపోయావు. పరచింతన, పరదర్శనం, ఈ రెండింటినీ నువ్వు ముఖ్య రసాలుగా తయారు చేసుకున్నావు. నువ్వు నీ అసలైన లక్ష్యాన్ని మర్చిపోయావు. నీ లక్ష్యాన్ని పూర్ణం చేసేందుకు నువ్వు బాబా దగ్గరకు వచ్చావు. ఎవరినైతే నువ్వు జన్మ జన్మలుగా పిలుస్తూ వచ్చావో నిజంగా వారి పట్ల నువ్వు అలాగే చేశావు. బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఉండిన ఉమంగ ఉత్సాహాలను నువ్వు పోగొట్టుకున్నావు.
నిన్ను నువ్వు కొద్దిగా ప్రశ్నించుకో. నీ లక్ష్యం పరచింతనయా? ఈ పరచింతన చేస్తే నీకు లాభమేమి? నువ్వు డ్రామా రహస్యాలను మర్చిపోయావా? ప్రతి ఒక్క ఆత్మ యొక్క పాత్ర ఎవరిది వారిదే. ప్రతి ఆత్మ తమ తమ పాత్రలను అభినయిస్తున్నది. నువ్వు వారి గురించి ఆలోచించినంత మాత్రాన వారిలో పరివర్తన వస్తుందా? లాభమేమీ లేకపోగా నీవు చేసిన పరచింతన నీ పతనానికే దారితీస్తుంది. నిన్ను ఈశ్వరీయ సుఖాల నుండి దూరం చేస్తూ వెళ్ళింది. కాబట్టి డ్రామా యొక్క జ్ఞానం పైన అచల్ అడోల్గా అవ్వు. ఈ పరచింతన సదా కొరకు త్యాగం చేయి. ఇతరులను చూసి నువ్వు చేసేదేముంది? ఇతరులను చూస్తూ చూస్తూ నువ్వు యుగాలనే గడిపివేశావు. నీకేం దొరికింది? ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకోవాల్సిన సమయం వచ్చేసింది. భగవంతుణ్ణి చూసేందుకు, వారిని సంపూర్ణంగా తెలుసుకునేందుకు, సంపూర్ణ సృష్టి చక్రాన్ని చూసే సమయం వచ్చేసింది. నువ్వేం చూడాలనుకుంటున్నావు? ఇతరులను చూడాలనుకుంటున్నావా? లేక ఆత్మదర్శనాన్ని, పరమాత్మ దర్శనాన్ని, సృష్టి చక్రాన్ని చూడాలనుకుంటున్నావా? నీవు పూర్తి సృష్టి చక్రాన్ని చూడగలవు. పూర్తి 84 జన్మల చక్రాన్ని చూడగలవు. కానీ ఈ దివ్య దృష్టి నీకు ఎప్పుడు దొరుకుతుందంటే, నీవు పరదర్శనాన్ని వదిలి కేవలం ఒక్కరినే నీ తలపులలో, కళ్ళల్లో నింపుకున్నప్పుడు. కాబట్టి నీకేది ఇష్టమో ఆలోచించుకో. ఈ చెవులు బాబాపై బలిహారం అవ్వలేదు. నిన్ను నువ్వు సంపూర్ణంగా బలిదానం ఇవ్వలేదు. బాబా నుండి సర్వస్వాన్ని ప్రాప్తి చేసుకోవడానికి బాబాకు సర్వస్వాన్ని త్యాగం చేసి కూడా సర్వస్వం బలిదానం చెయ్యలేకపోయావు. నీ బలిదానం వృధా కాలేదా? దీనివలన నీకు సంతోషముందా? కాబట్టి ఈ రొంపిని వదిలివేయి. ఇతరులను చూడ్డం వదిలివేయి. ఈ చెవులను వేరొకరికి ఇవ్వవద్దు. నువ్వు కేవలం ప్రాణేశ్వరుడైన బాబాని చూస్తూ పరమ సుఖాన్ని ప్రాప్తి చేసుకో. నీ ప్రాణేశ్వరుడైన శివబాబా
నీ గురించి ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. ఇప్పటి వరకు భక్తిలో భగవంతుని గురించి నువ్వు ఎన్నో ఆశలను పెట్టుకున్నావు. ఇప్పుడు పరమాత్ముని శుభ ఆశలను పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది. హే ఆత్మ, నీలో ఇంత సాహసముందా? నువ్వు దీనికోసం తయారుగా ఉన్నావా? భగవంతుని ఆశల్ని పూర్ణం చేసే ఆత్మలు ఎంతటి భాగ్యవంతులు! బాబా నిన్ను తన సమానంగా చూడాలని కోరుకుంటున్నారు. ఈ విశ్వమనే స్టేజ్ పైన నిలబడి ఉండటాన్ని చూడాలని కోరుకుంటున్నారు. అప్పుడు ఈ ప్రపంచం నీలో వారిని చూడగలుగుతుంది. నువ్వు అంతటి శక్తిశాలిగా, యోగ్యునిగా కావాలని బాబా కోరుకుంటున్నారు. నిండుగా అవ్వాలని కోరుకుంటున్నారు. అప్పుడే కదా దాతగా తయారవుతావు. అప్పుడే రాబోయే సమయంలో నువ్వు అందరికీ ఇవ్వగలుగుతావు. ఎప్పుడైతే సుఖానికి, సంతోషానికి, శాంతికి భికారులైన వారు నీ ద్వారం వద్దకు వస్తారో అప్పుడు నువ్వు వారిని తృప్తిపరచగలుగుతావు. నిండుగా నింపి పంపుతావు. నీ తండ్రి నిన్ను ఈ విధంగా చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి హే యోగి, నీవు దాతగా తయారు కావాలి. నీవు తీసుకునేవాడివి కాదు, ఇచ్చేవాడివి. ఎవరు ఎంతగా గౌరవ మర్యాదలను ఇచ్చినా అటువంటి కోరికల్ని పెట్టుకోవద్దు. ఇస్తూ వెళ్ళు. ప్రాప్తి చేసుకుంటూ వెళ్ళు. ప్రాప్తిని చేయిస్తూ వెళ్ళు.